వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా మాధురి, చైత్ర వాష్రూమ్ వంక పెట్టుకుని బయటకు వెళ్ళి ఆడుకోవాలని చూస్తున్నావా? నేను లెగిసానంటే దెబ్బలు పడతాయి. అత్తయ్య తీసుకువెళ్తానంటుందిగా, వెళ్ళు. మళ్ళీ కోప్పడుతుంది అని తలాడిస్తూ త్రిపుర చేయి పట్టుకుని నడుస్తుంది చైత్ర. గుమ్మం ఎదురుగా వచ్చేసరికి చైత్ర చేతిలో ఉన్న ముగ్ధ వైపే తీక్షణంగా చూస్తూ ముగ్ధని నేలపై నిలబెడుతుంది. తను ముగ్ధనే చూస్తూ ముందుకు వెళుతుంది. ముగ్ధ కూడా చైత్ర వైపు చూసి తలాడించి గుమ్మం వైపుకు దర్జాగా బుడిబుడి అడుగులు వేస్తుంది. కానీ త్రిపుర మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చైత్రను ముందుకు లాగుతుంది. ఇంతలో ఎందుకో వెనక్కి చూస్తుంది. సడన్గా ఆగిపోతుంది ముగ్ధ. చైత్ర, ముగ్ధను అలా దారిలో వదిలేసావే, ఎవరైనా చూసుకోకుండా తొక్కేస్తే అంటుంది త్రిపుర. చైత్ర చిన్నగా నవ్వుతూ, ముగ్ధను ఎవరు తొక్కరత్తయ్యా అంటుంది. అబ్బో, ఎందుకో? ఎందుకంటే ముగ్ధ ముద్దు ముద్దుగా ఉంటుంది కదా అంటుంది మళ్ళీ చైత్ర. అది నిజమేలే. నువ్వు బాగా తెలివైన దానివి చైత్ర. నీతో మాట్లాడడం ఎవరి వల్ల కాదు, పద అని మళ్ళీ ముందుకు లాగుతుంది చైత్రను. మళ్ళీ ముగ్ధ నెమ్మదిగా అడుగులు వేస్తూ బయటకు వెళ్ళిపోతుంది. బయట మర్రి చెట్టు దగ్గర, చందు, పొద్దుట చైత్రమ్మ తీరులో ఏదో మార్పు చూశాను అంటుంది అనుమానంగా లక్ష్మి నెమ్మదిగా. నీ ముఖం, నీ భయంతో చిన్నపిల్లని అనుమానిస్తున్నావా అంటాడు చందు. కాదు చందు, ఇందాక చైత్రమ్మ నా వైపు అదోలా చూసింది. అలా ఎందుకు చూసిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకైతే చైత్రమ్మ మీద ఏదో అనుమానంగా ఉంది అంటుంది మళ్ళీ. ఎలా చూసిందే? చాలా భయంకరంగా చూస్తూ ఏదో చెప్పద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపిందయ్యా అంటుంది లక్ష్మి. అవునా? అంటే చచ్చా, చిన్నపిల్ల ఎందుకో ఊపుంటుందిలే అంటాడు చందు. అంతేనంటావా అడుగుతుంది లక్ష్మి. ఖచ్చితంగా అంతే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చైత్రమ్మ గురించి కాదు, ఆ దెయ్యాల సంగతి అయ్యగారితో అమ్మగారితో ఎలా చెప్పాలా అని అంటాడు చందు. ఇంతలో ఆ చెట్టు ఊడలు పట్టుకుని పైన వేలాడుతూ ముగ్ధ ఉంది. వీళ్ళ వైపే చూస్తూ, చెప్పకూడదు గంభీరంగా అంటుంది. ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి చూస్తారు. వెనక ఎవరూ కనపడరు. ఎవరయ్యా? లక్ష్మి మళ్ళీ హడలిపోతుంది. చెబితే మీరు చచ్చిపోతారు అని మళ్ళీ అంటుంది ముగ్ధ. వెంటనే వీళ్ళు పైకి చూసేసరికి పైన ముగ్ధ కనిపిస్తుంది. ఇద్దరూ నిర్ఘాంతపోయి ఒకరి ముఖాలు ఒకరు భయంగా చూసుకుంటారు. ఈ బొమ్మ మాట్లాడుతుందేంటి? అంటే ఈ బొమ్మే దెయ్యమంటావా? లక్ష్మి భయంతో చందు వెనక్కి ఒదిగిపోతుంది. నాకు అదే అనిపిస్తుందే అంటాడు చందు కూడా హడలిపోతూ. ఇద్దరూ నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తున్నారు. ఇంతలో ముగ్ధ ఒక్కసారిగా కిందకు ఉరికి అడుగులో అడుగు వేసుకుంటూ వీళ్ళ వైపుకే వస్తుంది. అయ్య బాబోయ్, ఎలా నడుస్తుందో చూడయ్యా. దీన్ని బొమ్మ అనుకున్నాం కానీ అమ్మో బొమ్మ అనుకోలేదు అంటుంది లక్ష్మి. ముగ్ధ అలానే ముందుకు నడుస్తూ, రాత్రి జరిగింది ఎవరితోనైనా చెబితే అదిగో ఆ కనిపించే సమాధుల్లో మీ సమాధులు కూడా ఉంటాయి. అర్థమైందా? నా నుంచి నా చైత్రను విడదీయాలని చూసిన వాళ్ళందరూ ఆ శ్మశానంలోనే నిద్రపోతున్నారు అంటూ ముందుకు నడుస్తుంది. చందు వణికిపోతూ, అమ్మో ఎవరు నువ్వు అంటాడు.
ఇంతలో ఆ మర్రి చెట్టు ఉన్నట్లుండి ఒక్కసారే ఊగడం మొదలుపెట్టింది. ఆ మర్రి ఊడలు కూడా వేగంగా కదులుతున్నాయి. గులాబీ చెట్లన్నీ పరవశంగా కదులుతున్నాయి. ఒక్కసారే ముగ్ధ పెద్దగా నవ్వుతూ వింత స్వరంతో, నేనా నేనా నేను ఈ వకుల సామ్రాజ్యానికి ఏకైక రాణిని. నేనే 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 రాణి ఇందువదనను అనగానే లక్ష్మీ చందు ఇందువదన అని నోళ్ళెల్లబెడతారు. వాళ్ళ అడుగు ఒక్క క్షణం వెనక్కి పడడం కూడా ఆగిపోయింది. ఇద్దరూ భయంతో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని విస్మయంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు. ఇంతలో ముగ్ధ మళ్ళీ వేలాడుతున్న ఊడను ఒక చేత్తో ధీమాగా పట్టుకుని ఊగుతూ, రాత్రి జరిగింది ఎవరితో అయినా చెబుతారా అంటుంది కోపంగా. లేదు, అస్సలు చెప్పం బెదిరిపోతూ అంటారు. వెళ్ళండి అని గట్టిగా కసురుతుంది ముగ్ధ. అని ఉలిక్కిపడు ఇద్దరూ ఒక్కసారి వెనక్కి తిరుగుతారు. ఆగండి, ఈ రాణి ఇందువదన ముందే నడిచి వెళ్ళేంత గొప్పవాళ్ళ మీరు? చాలా గంభీరంగా అంటుంది. నిజానికి ఇందువదన స్వరం ఎంతో మధురంగా ఉన్నా వీళ్లను మాత్రం ఆ స్వరం చాలా భయపెడుతుంది. ఇద్దరూ మళ్ళీ వణికిపోతూ గుటకలు వేస్తూ నెమ్మదిగా వెనక్కి తిరుగుతారు. మీరు ముందు వెళతారా అమ్మా? భయంగా అడుగుతుంది లక్ష్మి. వెళ్ళను, నేను వెళ్ళను. మీరే నన్ను పల్లకీలో తీసుకువెళ్ళినట్లు అరచేతుల్లో మోసుకుని తీసుకువెళ్ళండి అంటుంది ముగ్ధ. సరే అమ్మా అంటూ చందు ముందుకు వెళ్ళి ముగ్ధను తాకబోతాడు. వెంటనే ముగ్ధ గట్టిగా, ఆగు, అక్కడే ఆగు. ఎవర్రా నీకు అమ్మా? రాణి, మహారాణి, మహారాణి ఇందువదనాదేవి అని అనగానే అక్కడ ఉన్న మర్రి ఊడలు ఒక్కసారే చందు పీకకు చుట్టుకుంటాయి. చందు ఉన్న చోటే రాయిలా ఉండిపోతాడు. అమ్మా అని పిలిచి నా స్థాయిని తగ్గించిందే కాకుండా ఈ సామ్రాజ్యాధీసుని ప్రియ భార్యనే తాకాలని చూస్తావా అంటుంది ముగ్ధ గర్వంగా. లక్ష్మి ఒక్క ఉదుటున ముందుకు వెళ్ళి ఆ ఊడలని లాగుతూ, అయ్యో మా ఆయన్ని క్షమించండి రాణిగారు, మా ఆయనకి తెలియక మిమ్మల్ని తాకాలనుకున్నాడు. ఇంకెప్పుడు పొరపాటున కూడా అంత పొరపాటు చెయ్యడు అని చేతులు జోడించి అడుగుతుంది. అని ముగ్ధ అనగానే చందుని వదిలేస్తాయి ఆ ఊడలు. చందు ఎర్రబడిన ముఖంతో మెడను పాముకుంటూ వెనక్కి జరుగుతాడు. రా, నన్ను నీ తలపై ఎక్కించుకో అని ముగ్ధ అనగానే అని ఆలస్యం చేయకుండా ముగ్ధని చేతిలోకి తీసుకుని తలపై ఎక్కించుకుంటుంది లక్ష్మి. నువ్వు మాత్రం నా వైపు కన్నెత్తి చూడకుండా నా వెనకేరా. తల ఎత్తి నన్ను చూస్తే చంపేస్తాను అని చందు వైపు చూస్తుంది ముగ్ధ. సరే మహారాణి అని చేతులు కట్టుకుని తలను దించేస్తాడు చందు. లక్ష్మీ చందుల ముఖాలు బాగా వాడిపోయాయి. అలా ముగ్ధను తలపై కూర్చోపెట్టి లక్ష్మి ముందుకు నడుస్తుంటే చందు చేతులు కట్టుకుని తల దించుకుని వెనకాలే నడుస్తున్నాడు. లక్ష్మి తలపై దర్జాగా కూర్చున్న ముగ్ధ, ఇప్పటి నుండి మీరిద్దరూ నా సేవకులు. నేను చెప్పినట్లే మీరు నడుచుకోవాలి, అర్థమైందా అంటుంది శాంతంగా. సరే మహారాణి అంటుంది లక్ష్మి. సరే కాదు, చిత్తం మహారాణి అనాలి, సరేనా? చిత్తం మహారాణి, చిత్తం చిత్తం అని కంగారు పడిపోతుంది లక్ష్మి. అలా ఎలాగైతే గుమ్మం వరకు వెళ్ళిపోతారు. ఇంతలో వీళ్లను చూసిన త్రిపుర, లక్ష్మి
ఏంటి చందు అలా నడుస్తున్నాడు అని అనుమానంగా చూస్తుంది. అదా అమ్మగారు అని తడబడుతుంది లక్ష్మి. ఇంతలో త్రిపుర పక్కనే చైత్ర కనిపిస్తుంది. చైత్ర చేతిలో ముగ్ధ ఉంది. మళ్ళీ లక్ష్మి నివ్వెరబోతుంది. ఎందుకంటే తన తలపై పెట్టుకున్న చేతుల్లో ఇంకా ముగ్ధ ఉన్నట్లే అనిపిస్తుంది లక్ష్మికి. వెంటనే వెనక్కు తిరిగి, మామూలుగా నుంచో అయ్యా, ఆ బొమ్మ ఇప్పుడు నా దగ్గర లేదు, చైత్రమ్మ దగ్గర ఉంది చూడు అని అనగానే చందు కూడా ఆశ్చర్యంగా తల ఎత్తుతాడు. నిజంగానే చైత్ర చేతిలో ముగ్ధ కనిపించేసరికి చందు కూడా చేతులు వదిలేసి నిటారుగా నిలబడి అయోమయంగా త్రిపుర వైపు చూస్తున్నాడు. వీళ్లను చూసిన త్రిపుర, ఏంటి లక్ష్మి, మీరిద్దరూ అప్పుడప్పుడు ఇలా తేడాగా ప్రవర్తిస్తారేంటి అంటుంది. ఏం లేదమ్మా, లక్ష్మి సరదాగా అలా నడవమని అడిగితే నేను చేతులు కట్టుకుని తల దించుకుని నడుస్తున్నాను, నేనేమో దాన్ని చేతులు తలపై పెట్టుకుని నడవమని చెప్పాను, అలా ఏదో ఆడుకుంటూ వస్తున్నాం అని తడబడుతూ చెబుతాడు చందు. త్రిపుర చిన్నగా నవ్వుతూ, ఒక్కొక్కసారి మీ భార్యాభర్తలిద్దరినీ చూస్తే భలే ముచ్చటేస్తుంది లక్ష్మి. అప్పుడే తిట్టేసుకుంటారు, అప్పుడే నవ్వేసుకుంటారు, అప్పుడే ఆడేసుకుంటారు, అప్పుడే ప్రేమగా మాట్లాడేసుకుంటారు అంటుంది గబగబా. మొగుడు పెళ్ళాలన్నాక ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా చివరకు మాట్లాడుకోక తప్పదు కదా అమ్మా, నీరసంగా అంటుంది లక్ష్మి. అవునులే, అలా లేకపోతే మన వివాహ వ్యవస్థకి అర్థమే ఉండదు. పద చైత్ర, వెళ్ళి టీవీ చూద్దాం అని నవ్వుతూ వెళ్ళిపోతుంది త్రిపుర. వీళ్ళు కూడా నెమ్మదిగా వెళ్ళి ఏమీ ఎరగనట్లు హాల్లో కూర్చుంటారు. అప్పుడే మురారి విసుగ్గా టీవీ రిమోట్ని టీవీ దగ్గరికంటూ చూపించి ప్రెస్ చేస్తూ, అబ్బా, ఈ రోజేంటి అన్ని పాత చింతకాయ పచ్చడి సినిమాలే వస్తున్నాయి, మేమొచ్చామని స్పెషల్గా ప్లాన్ చేసావా పార్దు అంటాడు. నాకేం తెలియదు బావోయ్ అంటాడు పార్దు. ఇంతలో, నాన్నా ఆ సినిమా ఉంచు అంటూ టీవీ దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది చైత్ర. ఈ సినిమానా? ఇదెప్పటిదో పాత సినిమా బంగారం, బోర్, నువ్వు చూడలేవు అంటాడు పార్దు. లేదు నాన్న, మార్చద్దు, ఇది చాలా మంచి సినిమా, ఇందులో కింగ్ ఉంటాడు అంటుంది చైత్ర అబ్బరంగా చూస్తూ. ఆ మాటకు విశ్వనాథ్, శభాష్రా రౌడీ, నా మనవరాలనిపించుకున్నావు, ఈ సినిమా పేరేంటో తెలుసా బంగారం అడుగుతారు అబ్బరంగా. వెంటనే చైత్ర గర్వం నింపుకున్న కళ్ళతో, దాన వీర శూర కర్ణ అని కనురెప్ప వేయకుండా చూస్తూ చెబుతుంది. శభాష్ అంటారు విశ్వనాథ్ మళ్ళీ ఆశ్చర్యంగా. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.